నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. పర్వతాలను అధిరోహించాలి, నేను కొంచెం డిఫరెంట్ గా చేయాలి అని అనుకునే ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు, మోతీ కుమార్ గారు. ఆయన గురించి ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ 2 పర్వతాలు అధిరోహించారు. అంటే 18 లక్షలు ఖర్చు అయింది యాక్చువల్గా 2 క్లైమ్ చేయటం. ఎంత డిగ్రీస్ ఉండే అంత హైయెస్ట్? మౌంట్ ఎల్బ్రూస్ పర్వతాన్ని -40 డిగ్రీస్లో అధిరోహించి ఏపీ తెలంగాణ నుండి ఫస్ట్ పర్సన్గా రికార్డ్ వచ్చింది. కానీ మేడం నైట్ టైము పారిపోవాలనిపిస్తుంది మేడం ఆ పర్వతం మీద నుండి. చలి. అలాంటి సిచ్యువేషన్లో హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది మేడం. ఒక్కోసారి ఎందుకురా బాబు ఈ లైఫ్ అనేది ఒక మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మామూలుగా మన ఈ సిచ్యువేషన్స్, ఈ వెదర్కి వాటర్ తాగుతుంటాము, యూరిన్ ప్యాసేజ్ అవుతుంటుంది, రోజుకు ఒక 6 times 7 times 2 daysకి ఒకసారి వెళ్తాను అంతే. మరి హెల్త్ ప్రాబ్లం ఏం రాలేదా? కళ్ళు ఎర్రగా అయిపోవటం, హెడేక్ రావటం అవి వచ్చినాయి. కానీ మేడం మా గైడ్కి చెప్పలేను, ఎందుకంటే నా లక్ష్యం కావాలి. నేను మన దేశం కోసం ఖచ్చితంగా నేను ఈ ఇండియా ఫ్లాగ్ని ఖచ్చితంగా సబ్మిట్ మీద పెట్టాలి. నా ప్రాణం పోతే డెడ్ బాడీతోనే రావాలి మేడం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. సో కళలు ఎవరికన్నారు? ప్రతి ఒక్కళ్ళు కళలు కంటూ ఉంటారు. కానీ కళలు సాఫల్యం చేసుకోవడానికి అంతే హార్డ్ వర్క్ చేయాలి. చదువుకోవడము లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకోవడము మాత్రమే కళ కాకుండా ప్యాషనేట్గా, ప్యాషన్తో పర్వతాలను అధిరోహించాలి, నేను కొంచెం డిఫరెంట్గా చేయాలి అని అనుకునే ఒక వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఒక యూత్కి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలామంది యువత మందుకను, సిగరెట్లకను బానిసలు అవుతున్న సిచ్యువేషన్లో, జనరేషన్లో ఏదో ఒకటి సాధించాలి అన్న ఒక తపనతో ముందుకు వచ్చారు. ఆయనే మోతీ కుమార్ గారు. ఆయన గురించి ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ 2 పర్వతాలు అధిరోహించారు మేడం. మౌంట్ కిలిమంజారో ఒకటి అండ్ ఇంకొకటి మౌంట్ లాబ్రూస్ ఒకటి. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం. అండ్ ఎందుకంటే ఇప్పుడు యూత్ అందరికీ తెలుసు ఏదో ఒక పెడదారిలో పడుతున్నారు. అది కాకుండా మనం డైరెక్ట్గా ఒక ప్యాషనేట్తో మనం ముందుకెళ్తున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎలా స్టార్ట్ అయింది జర్నీ? అసలు ఏం చేస్తుంటారు మీరు? నేను చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను మేడం. మమ్మీ డాడీ చిన్నప్పటి నుండి కష్టపడుకుంటూ వచ్చారనమాట. వాళ్ళు నన్ను పోషించడం, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని స్పోర్ట్స్ ఆడేవాడిని. రాష్ట్ర స్థాయి, నేషనల్ దాకా ఆడాను మేడం. ఏ స్పోర్ట్ ఎక్కువగా? అథ్లెటిక్స్ మేడం. అథ్లెటిక్స్లో లాంగ్ జంప్ చేసేవాడిని, 800 మీటర్ రన్నింగ్ చేసేవాడిని. ఇలా నేను స్పోర్ట్స్ ఆడుతూ ఉంటే నాకు అప్పుడు ఎవరెస్ట్ ఎక్కిన ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే వాళ్ళ ద్వారాగా వాళ్ళ బుక్స్ చదివేవాడిని. గొప్ప గొప్ప రికార్డ్స్ బ్రేక్ చేశారు వాళ్ళు. అదేవిధంగా 2014లో మాలవతి పూర్ణ వాళ్ళు కూడా క్లైమ్ చేశారు మౌంట్ ఎవరెస్ట్ని. నేను స్పోర్ట్స్ ఇంత ఆడాను, నాకు స్టామినా ఉంది, నేను ఎందుకు చేయలేను, నేను పేదరికంలోనే ఎందుకు ఉండాలి, నేనంటూ ఒక 10 మందికి హెల్ప్ చేయాలి అనే ఒక అవగాహన వచ్చింది మేడం. నేను ఖచ్చితంగా చేయగలను, కానీ మనీ ఇంపార్టెంట్. మనీ కోసం నేను చాలా కష్టపడ్డాను మేడం. చాలా తిరిగాను. కనీసం ఒక నైట్ పడుకోకుండా కూడా తిరిగి స్పాన్సర్స్ కోసం సుమారు 18 లక్షలు చేశాను మేడం. అంటే 18 లక్షలు ఖర్చు అయింది యాక్చువల్గా 2 క్లైమ్ చేయడానికి. సో ఫస్ట్ క్లైమ్ చేసింది కిలిమంజారో, మౌంట్ కిలిమంజారో, సౌత్ ఆఫ్రికా మేడం. ఎంత డిగ్రీస్ ఉండే అంత హైయెస్ట్? అక్కడ నార్మల్గా -15 డిగ్రీసే మేడం సౌత్ ఆఫ్రికాది అయితే. ఫస్ట్ రాక్ క్లైంబింగ్ బోన్ నేను ఓన్గా గూగుల్లో సెర్చ్ చేశాను, అసలు క్లైంబింగ్ అంటే ఏంటి, గూగుల్లో సెర్చ్ చేసి రాక్ క్లైంబింగ్ భువనగిరిలో తీసుకున్నాను మేడం. అక్కడ ఏ గ్రేడ్ వచ్చింది. అక్కడ నుండి కిలిమంజారో ఎక్కడానికి నాకు ఎలిజిబిలిటీ ఫామ్స్ ఇచ్చారు. దానికి ఒక 7 lakhs అయితే అన్నారు. ఎమ్మటినే నేను ఇలా స్పాన్సర్ ద్వారాగా కొంతమంది మీడియా ద్వారా ముందుకు వచ్చి నేను ఇంటర్వ్యూ ఇవ్వటం, నేను ఇలా వెళ్ళగలను అని ఫస్ట్లో కాన్ఫిడెన్స్ ఎవరికి రాలేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ నమ్మాలంటే ఎవరు ప్రజల్లో నమ్మటం రాదు. అంటే ఎందుకు నమ్మాలి, మాకేం అవసరం అన్న ఒక క్వశ్చన్ అయితే వస్తుంది డెఫినెట్లీ. వాళ్ళకి మీరు ఏం సమాధానం ఇచ్చారు? అవును, కాబట్టి నేను స్పోర్ట్స్ ఆడాను, సొసైటీలో కొంత తెలుసు, నేను వెళ్ళగలను అని నేనే ఫేస్బుక్లో ట్రోల్ చేశాను మేడం. ఇక్కడ హైదరాబాద్ నుండి మోహన్ నాయక్
మోహన్ నాయక్ అన్నని 5 lakhs స్పాన్సర్ చేశారు. ఓ వెరీ నైస్. అది కూడా మా LHPH జిల్లా అధ్యక్షుడు మా మావయ్య గారే హెల్ప్ చేయించారు, దశరథ్ నాయక్. ఓకే. ఈ విధంగా నేను కిలిమంజారో సబ్మిట్ చేశాను మేడం. నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఎవరెస్ట్ టార్గెట్ అసలు నాది ఫైనల్గా. ఎవరికైనా అల్టిమేట్ గోల్ ఎవరెస్ట్. మా ట్రైనర్ ఏం చెప్పాడంటే, నువ్వు ఎవరెస్ట్ కాదు, నువ్వు ఇంకా ఒక పర్వతం అధిరోహించాలి, అప్పుడే ఎవరెస్ట్ ఇస్తాం అనేసి వాళ్ళు కండిషన్ పెట్టారు. అంటే అలాంటి కండిషన్స్ నిజంగా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఇది ఒక రూల్ అంటావా? అప్పుడు ఎవరెస్ట్ ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ చాలా టఫ్ మేడం. ఎవ్రీడే 30 days, ఎవ్రీడే 20 kilometers, 20 kgs బ్యాగ్ వేసుకొని 100 kilometers చైనా బోర్డర్కి వెళ్ళి రావాలి మేడం, గ్లేసియర్కి 100 kilometers. 20 kgs ఎవ్రీడే 20 kilometers. వా. అలా కష్టపడిన స్టెప్స్ ముందేసే పోయిన స్పాన్సర్లు, నాకు ఇచ్చిన స్పాన్సర్లే నాకు ఇన్స్పైర్ మేడం. అలాగా నేను ఏ గ్రేడ్ సాధించాను. ఎవరెస్ట్ నాకు ఇచ్చేస్తారు అనుకున్నాను, కాదు నువ్వు ఇంకో పర్వతం అధిరోహించాలి, దానికి ఒక 7 lakhs అవుతాయి అన్నారు. ఎలాగైనా చేయాల్సిందే అనేసి మళ్ళీ స్పాన్సర్ కోసం రెడీ అయ్యాను. అప్పుడు నాకు కొంతమంది డిపార్ట్మెంట్ మేడం, నాకు వెంకట పుల్లయ్య గారని సత్తుపల్లి వెహికల్ ఇన్స్పెక్టర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, సార్ సుమారు లయన్స్ క్లబ్ ద్వారా అయితే అక్కడ KTPS పాల్వంచ ఉంది, అక్కడైతే సుమారు 3 lakhs సార్ ఇప్పించారు మేడం. కొంతమంది ఇంకా డిపార్ట్మెంటు, స్కూల్స్, టీచర్స్ వీళ్ళు హెల్ప్ చేశారు. ఈ విధంగా నాకు ఆర్థికంగా హెల్ప్ చేసి నేను మౌంట్ ఎల్బ్రూజ్ పర్వతాన్ని -40 degrees అధిరోహించి ఏపీ తెలంగాణ నుండి ఫస్ట్ పర్సన్గా రికార్డ్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం. అంటే ఇప్పుడు మనము సాధించారు కరెక్టే, సాధించడానికి ఆ పయనం ఏదైతే ఉందో ఆ జర్నీ గురించి మాట్లాడుకోవాలి డెఫినెట్లీ. ఫస్ట్ మౌంట్ కిలిమంజరో, తర్వాత మనము లాబ్రూస్కి వెళ్దాము. సో ఫస్ట్ కిలిమంజరోలో ఫస్ట్ టైం అంత -15 degrees అంటే మీరు -15 degrees అంటున్నారు, కానీ -15 degrees అనేది ఇంకా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండింది ట్రైనింగ్? ఫస్ట్ ట్రైనింగ్ ఎలా చేసావు, ఎన్ని గంటలు చేసావు, ఎటువంటి శిక్షణ వాళ్ళు ఇచ్చారు? మౌంట్ కిలిమంజారో అధిరోహించడానికి 9 days పట్టింది మేడం. 9 days కూడా ఫుడ్ సరైన, చలికి మనం ఏం తినలేం మేడం. వామిటింగ్, హెడేక్ రావటం. సో ఫస్ట్ డే నుంచి 9th డేకి నువ్వు రీచ్ అయిపోయావు. మనం 4th day సబ్మిట్ చేస్తాం మేడం. 4th day సబ్మిట్ చేస్తాం, మళ్ళీ రిటర్న్ రావాలి కదా. ఓకే, 2 and 4కి 9 days పట్టింది మేడం. ఇది కంటిన్యూగా నైట్ 10 వరకు వాక్ చేస్తాం హెడ్ లైట్ పెట్టుకొని, మళ్ళీ మార్నింగ్ 3కి లేస్తాం, 3:30, 4కి లేస్తాం, మళ్ళీ హెడ్ లైట్ పెట్టుకొని మళ్ళీ వాక్ చేయాలి. మీతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆ గైడ్ వస్తారు మేడం. గైడ్కి ఇప్పుడు మౌంట్ ఎల్బ్రూజ్ వెళ్ళటానికి సుమారు అతనికి 3 lakhs అలా అమౌంట్ కట్టాలి. కిలిమంజారో కట్టాను. గైడ్ రోజు వెదర్ కండిషన్ చెక్ చేస్తాడు, అక్కడ స్నో ఎలా ఉంది, అక్కడ వెదర్ కండిషన్ మనం వెళ్ళొచ్చా, ఈరోజు రీచ్ అవ్వచ్చా అనేసి అతను చెక్ చేస్తారు. దాన్ని మనం మెడికల్ టెస్ట్ చేస్తారు, ఎవ్రీది BP ఎలా ఉంది, ఎలా ఈ హార్ట్ బీట్ ఎలా ఉంది అని చెక్ చేస్తారు. స్టార్ట్ అయ్యే ముందా లేకపోతే ఎవ్రీడే చెక్ చేస్తారు? ఎవ్రీడే చెక్ చేస్తారు. ఏ ఒక్క రోజు మనం మిస్టేక్ అయినా సరే గో డౌన్ అంటాడు, అంతే. మనం కాంప్రమైజ్ కాకూడదు, అంతే. ఏ చిన్న పెయిన్ వచ్చినా నో సార్ ఐఎమ్ గోయింగ్ సబ్మిట్ అనేసి చిన్నగా చెప్పేసి వెళ్ళిపోవాలి మేడం, అంతే. అంతేనా? ఈ వెళ్ళిపోవటం, హెల్త్ ప్రాబ్లం లేనప్పుడు అతను సహకరించలేడుగా మేడం. డెఫినెట్లీ వెళ్ళే కొన్ని -degrees పెరుగుతూ ఉంటది. మనం ఫుడ్ అంతా ఎలా ప్యాక్ చేసుకుంటారు, ఏం ఫుడ్ తీసుకెళ్తారు, అండ్ లగేజ్ ఏం ఉంటది అసలు? యాక్చువల్లీ ఫుడ్ కూడా, లగేజ్ కూడా 30 kgs బ్యాగ్ వేసుకొని వెళ్ళాలి మేడం. 30 kg బ్యాగ్ వేసుకొని వెళ్ళాలి. దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. ఎలాగో ఆ స్నోలో అవి ఫ్రెష్గా ఉంటాయి, కానీ ఆ చలికి మనం తినలేము. చాక్లెట్స్ ఉంటాయి. 10 days. మొన్న రీసెంట్గా కిలిమంజారో పర్లేదు, రష్యాలో చాలా టఫ్ అంటే టఫ్ మేడం. తట్టుకోలేకపోయినా, బాధేసింది. పర్వతం ఒక స్టెప్ ముందుకేస్తే కాళ్ళు సహకరించవు మేడం. నేను వేసుకునే డ్రెస్సే కనీసం ఒక 10-15 kgs ఉంటాయి. ఆ షూసే 3-6 kgs ఉంటాయి మేడం. క్రాంక్స్ ఉంటాయి, ఇంత క్రాంక్స్ ఉంటాయి. అవి ఇలా కొడితే లెగ్తో స్నోలో దిగిపోవాలా. అలాంటి సిచ్యువేషన్లో స్టెప్స్ ముందే వేసేలే కానీ వెనక్కి వేయలేదు మేడం. చలిలో పడుకోవాలి, వెదర్ కండిషన్కి హెడేక్ వస్తుంది, వామిటింగ్ వస్తుంది. మనం ఫుడ్ తీసుకోలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ తీసుకోకపోతే ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి.
అయినా సరే 10 days ఆ డ్రై ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉంటాయి మేడం, మనకి వెజిటేబుల్స్ తినేయాలి, బాయిల్ చేసి ఇస్తారు అంతే, అయ్యే తినేయాలి. ఓకే, ఆ బాయిలింగ్ అవి మీ కిట్ అంతా కూడా మనం తీసుకెళ్తాము. తీసుకెళ్ళాలి మేడం. ఓకే, సో ఫుడ్ తర్వాత క్లోత్స్ ఏమైనా పెట్టుకుంటారా? క్లాత్స్ ఉంటాయి మేడం, మాకు టెంట్ ఉంటుంది, వెయిట్లెస్ ఉంటుంది, 2 kgs ఉంటుంది, దాంట్లోనే ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. స్నో మీద వేసుకునేటప్పుడు మరి వాష్రూమ్స్ ఇవన్నీ ఎట్లా మళ్ళీ? వాష్రూమ్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటాయి మేడం, చెప్పలేం. 3-4 daysకి వస్తుంది వాష్రూమ్. ఫుడ్ చాలా లిమిటెడ్గా తీసుకోవాలి, అందుకనే అలా తీసుకోవాలి. వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కొంత ఫేస్ చేస్తాం ఇబ్బంది. మేము అక్కడ వాటర్ ఉండవుగా మేడం, చాలా ఇబ్బందులు ఉంటాయి. అయినా సరే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఇక మేము కాంప్రమైజ్ అయిపోవటం. అవును మేడం. అబ్బా, అసలు ఇన్ని కష్టాలు అంటే ఆ 9 days రావడం వెళ్ళడం మాత్రం 9 days. సిక్ అయిపోయారా మధ్యలో ఎప్పుడైనా? కిలిమంజారోకి ఫటాఫట ఎక్కేసాను మేడం, నా ఉన్న స్టామినా మొత్తం కిలిమంజారో పెట్టేశాను. ఫస్ట్ లో జోష్ ఎనర్జీ ఉంటది ఆ కాబట్టి సమ్మిట్కి వెళ్ళాలనే టార్గెట్ ఒకటే ఉంది మేడం, కిందకి రావాలనే ఆలోచన లేదు. ఏ మౌంట్ ఎల్బ్రూస్ కూడా మేడం వెళ్తుంటే స్నో మొహం మీద కొట్టేస్తుంది. స్నో ఆ ఇసుకతో మంచు తుఫాన్ వచ్చి మొహం కళ్ళల్లో పడిపోతాయి, ఆ ఐస్ కూడా పనిచేయవు, ఆ దారి కనిపించదు. మా గైడే ఒకసారి కింద పడిపోయిండు పాపం, అతనికి నేను లేపాను. అలాంటి సిచ్యువేషన్ మేడం. మీతో పాటు గైడ్ మాత్రమేనా, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారా? ఇప్పుడు మౌంట్ ఎల్బ్రూస్ పర్వతం అధిరోహించడానికి ఫస్ట్ పర్సన్గా నేనే వెళ్ళాను మేడం. ఇంత చల్లో వెళ్ళింది ఫస్ట్ పర్సన్ నేనే. ఓకే, సీజన్ లో ఎవరు ఎక్కలేరు మేడం. సో ఎప్పుడైనా అంటే నువ్వు చేయలేని పరిస్థితుల సిచ్యువేషన్ ఆ డేస్ లో ఏవైతే ఉన్నాయో, సో దీనికి ఎంతసేపు పట్టింది అంటే మౌంట్ లాంబ్రూస్ కి? మౌంట్ ఎల్బ్రూస్ కి 10 days పట్టింది మేడం. ఈ 10 days లో అంటే దిగినప్పుడు కదా, వెళ్ళే 5 days అనుకో, వెళ్ళేటప్పుడు 7 days పట్టింది మేడం. 7 days పట్టేసింది. ఓకే, 7 days లో ఎప్పుడైనా అంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోదామా అని ఆలోచన వచ్చినప్పుడు గైడ్ ఏమైనా బూస్టప్ చేయడం కానీ? మేడం ఎలా అంటే అది ఇప్పుడు పర్వతం ఇక్కడ నుండి ఒక 50 kilometers ఫారెస్ట్ అవతలు ఉంటుంది మేడం, బై వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. స్నోలో వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇద్దరమే ఉంటాం, ఆ పర్వతం మొత్తం మీద ఇద్దరమే ఉంటాం. ఇక బేస్ క్యాంప్లో ఉంటాం, అక్కడ నుండి పర్వతం సమ్మిట్కి వెళ్ళిన దాకా ఇద్దరమే ఉంటాం. ఏ ఒక్కరికి హెల్త్ ప్రాబ్లం అయ్యి అక్కడ పడిపోతే ఇక అక్కడ నుండి డెడ్ బాడీ రావటం తప్ప మిగతా రావటం ఛాన్స్ లేదు. బాండ్ ఎలా ఉంది 7 days? ఖచ్చితంగా ఒక రిలేషన్ అంటూ ఉండాలి, రిలేషన్ బంధం అంటూ ఉంటేనే ముందుకు వెళ్తాము. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేడం, మా గైడ్ నా మీద 2-3 సార్లు కోపం వచ్చింది, చాలా సీరియస్. అంటే ఏ విషయం? ఎలా అంటే నా చేతులకి గ్లౌజులు ఉంటాయి కదా మేడం, -25-30 degreesలో వెళ్ళేటప్పుడు మనం గ్లౌజెస్ 3-4 ఉంటాయి మేడం, మిటన్స్ అంటారు వాటిని, తీసేస్తాం. ఒక గ్లౌజ్ ఉంటుంది మళ్ళీ తీసేస్తాం. మేము క్రాంక్ ఊడిపోయినప్పుడు కడతా ఉంటాం, ఆ క్రాంక్ మొత్తం క్రాంక్స్ కదా మేడం, గట్టిగా లాగాలి. చెయ్యి గ్లౌజ్ తీస్తే ఫ్లీజ్ అయిపోద్ది, మొత్తం గడ్డగట్టిపోద్ది. జస్ట్ 10 secondsలోనే మళ్ళీ గ్లౌజ్ వేసుకోవాలి. గ్లౌజ్ వేసుకోవాలంటే సపోర్ట్ చేయదు, చెయ్యి సపోర్ట్ చేయదు, అంతా ఫ్లీజ్ అయిపోద్ది, గట్టిగా అయిపోద్ది చెయ్యి. అయినా సరే అలాంటి సిచ్యువేషన్లో కట్టలేను అన్నా సరే మా గైడే తిట్టుకొని నాకు క్రాంక్స్ కట్టి పాపం తను హెల్ప్ చేశాడు మేడం. చాలా థ్యాంక్ యూ ఆ సార్కి, చాలా హెల్ప్ చేశాడు. ఏ భాష అంటే వాళ్ళు హిందీనేనా? అక్కడ హిందీ లేదు మేడం, ఇంగ్లీష్ లేదు మేడం, రష్యన్ లాంగ్వేజ్. అతనికి నాకు సైగలే ఉన్నాయి అంతే, అన్ని కొన్ని వర్డ్స్ కొన్ని అంటే కొంచెం ఇంగ్లీష్ వచ్చు, ఆయన రష్యన్ లాంగ్వేజ్ లో ఏదో అనుకునేవాడు. సార్ సారీ సార్ ప్లీజ్ డోంట్ వరీ, అంతే ఒకటే మాట, సారీ సార్ అంటే ఓకే కమ్ అంటాడు. చెక్ చేస్తాడు, ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం ఇద్దరం, అక్కడే ఫుడ్ తినేస్తాం. కానీ మేడం నైట్ టైము పారిపోవాలనిపిస్తుంది మేడం ఆ పర్వతం మీద నుండి. చలి అసలు కజినెస్ టాయిలెట్ పోయి, మేము వేసుకునే డ్రెస్సే 3-4 పాయింట్స్ ఉంటాయి, పైన అప్పర్ ఉంటుంది, మళ్ళా అవన్నీ టాయిలెట్కి వెళ్ళాలంటే బయట చాలా ఇబ్బంది. అలాంటి సిచ్యువేషన్లో హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది మేడం. ఒక్కోసారి ఎందుకురా బాబు ఈ లైఫ్ అనేది ఒక మైండ్లోకి వెళ్ళిపోతుంది, ఎస్పెషల్లీ నైట్. పారిపోదాం అనిపించింది. ఒకే టెంటా లేకపోతే సపరేట్ టెంట్స్? ఒకటే టెంట్ మేడం. ఒక్కో సిచ్యువేషన్లో పైకి వెళ్ళే కొంది టెంట్ మారిపోద్ది. మేము
అక్కడ వెదర్ కండిషన్కి టెంట్ సపరేట్ గట్టిగా రోప్ వేసి కట్టేస్తాం. ఓకే. హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటే ఆ చలికి తట్టుకోలేం మేడం. అసలు పారిపోదాం అనిపిస్తుంది, ఎటు వెళ్ళాలో అర్థం కాదు. ఒకవేళ పోయినా మనం ఏం చేయలేము. ఇప్పుడు మామూలుగా మన ఈ సిచ్యువేషన్స్, ఈ వెదర్కి వాటర్ తాగుతుంటాము, యూరిన్ ప్యాసేజ్ అవుతుంటుంది రోజుకు ఒక 6 times 7 times. అప్పుడు ఆ సిచ్యువేషన్లో వాటర్ ఎలా ఇంటేక్ చేస్తారు మీరు? దాన్ని మళ్ళీ యూరినేషన్ ఎట్లా ఉంటుంది అసలు? మాకు యాక్చువల్లీ గ్యాస్ చిన్న బాయిల్ ఇస్తారు మేడం. అది టెంట్లోనే ఆ స్నో ఉంటుంది కదా మేడం, దాన్నే లోపల వేస్తే కరిగిపోతుంది. కరిగిపోతే హాట్ వాటర్ వచ్చేస్తే మా పాస్కల్లో వేసుకుంటాం. కనీసం మేము పర్వతం ఎక్కటానికి వెళ్ళేటప్పుడు ఆ మూత కూడా తీయలేం మేడం. మూత కూడా తీయలేం. ఆ గ్లౌజ్ తీసి ఒక క్యాప్ వాటర్ తాగేసరికి ఫ్రీజ్ అయిపోతాయి చెయ్యి. అంత డేంజరస్ సెల్లో వెళ్ళి సబ్మిట్ చేశాను. వాటర్ ఇంటేక్ లేదు కాబట్టి యూరిన్ కూడా అంత రాదు. నేను యాక్చువల్లీ 2 daysకి ఒకసారి వెళ్తాను అంతే. మరి హెల్త్ ప్రాబ్లం ఏం రాలేదా అట్లా? కళ్ళు ఎర్రగా అయిపోవటం, హెడేక్ రావటం అవి వచ్చినాయి కానీ మేడం మా గైడ్కి చెప్పలేను. ఎందుకంటే నా లక్ష్యం కావాలి. నేను మన దేశం కోసం ఖచ్చితంగా నేను ఈ ఇండియా ఫ్లాగ్ని ఖచ్చితంగా సబ్మిట్ మీద పెట్టాలి. నా ప్రాణం పోతే డెడ్ బాడీతోనే రావాలి మేడం, లేదంటే నేను సక్సెస్ వెనక్కి రావాలి అంతే. నేను ఒక్కసారి కమిట్ అయితే మేడం ఇంక అంతే. అండ్ యూజువల్గా అటువంటి ప్లేసెస్లో ఇంకా మీరు కాకుండా మిగతా ఏదైనా 80s అంటూ ఉంటారు మామూలుగా. 80లు తెలుసా మీకు? 80 తెలీదా? అంటే ఒక విచిత్రమైన ఆకారంలో ఉంటారు, జనసంచారం లేని చోట వాళ్ళు ఉంటారు, ఎక్కువగా పర్వతాల్లో కానీ ఇట్లా స్నో మంచు పర్వతాల్లో ఉంటారు అని అంటాం. సో ఎవరున్నారు? నువ్వు అంటే మీరు గైడ్ కాకుండా మిగతా మనుషులు కాకుండా ఏమేమి చూసారు లివింగ్ థింగ్స్? అంటే గుంటనక్కలు ఉన్నాయి, మంచు గుంటనక్కలు, వూల్ఫ్స్ అంటారు. అవి ఉన్నాయి. అవి మంచులోనే పడుకుంటున్నాయి, మంచులోనే ఉంటున్నాయి. అసలు మేము ఇన్ని బట్టలు వేసుకున్నాం, ఇన్ని గ్లౌజ్ వేసుకున్నాం, హెడ్కి ఇంత మేము వేసుకున్నాం, ఈ ఎలా బతుకుతున్నాయి, ఏం తింటున్నాయి అనిపించింది. అవును, ఏం తింటాయి? ఎప్పుడైనా గైడ్ అడిగారు? ఫుడ్ కూడా ఏం లేదు. గైడ్ ఏమైనా అడిగారు? ఫుడ్ కూడా ఏముండదు మేడం. అసలు మిరాకిల్ అనిపించింది. అప్పుడు భయమే లేదా? అంటే దీనికి ఫుడ్ కూడా లేదు, మనల్ని ఏమైనా తింటాయి? యూరిన్ పోతే మేడం అది కనిపించింది, నాకు చాలా భయం వేసింది. ఎమ్మటనే నేను రన్ చేయలేను, ఇంత లోతులో పోతుంది మొత్తం. అవును, కరెక్ట్. ఆ షూ దాని కింద ఉన్న గ్రిప్ అట్లాంటిది, ఆ గ్రిప్ అలానే లోపల వెళ్ళిపోతుంది కాలు. నేను వెళ్ళి టెంట్లో వెళ్ళేసరికి అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళాను మేడం. ఖచ్చితంగా సక్సెస్ చేయాలి అనుకున్నాను, చేశాను. అప్పుడు వూల్ఫ్ కనిపించినప్పుడు ఏంటి అసలు? ఏం లేదు మేడం, నేను సైలెంట్గా హెడ్ లైట్ ఉంటుంది కదా, అది ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి అంతే. ఆ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయా అట్లా ఏమైనా వూల్ఫ్స్ కానీ అట్లా ఉన్నప్పుడు? అట్లాంటి ఏం ప్రాబ్లం ఏం లేదు. చిన్నగా లైట్ ఆఫ్ చేసి ఒక 2 minutes అక్కడే నుంచున్నాను, ఎక్కడ కదల్లా. కవలకూడదంట. ఇక అది వెళ్ళిపోయింది. అటాక్ చేయవా అవి? నాకు అంత అవగాహన లేదు మేడం వాటి మీద. చెప్పలేదా అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఉంటాయి? నేనేం అడగలేదు. నేను క్లైంబింగ్ యాక్చువల్లీ మనం పర్వతం అధిరోహించేటప్పుడు మేడం, మనకి ఈరోజు క్లైంబ్ చేస్తున్నాం అంటే ఆ పర్వతం కొంత దూరం ఒక 1.5-2 kilometers వెళ్ళి సమ్మిట్ దగ్గరలో వెళ్ళి మళ్ళీ కిందకి తీసుకొస్తాడు ఆయన. ఇదేంట్రా బాబు ఇలా చేస్తుండు మా గైడు అని బాగా కోపం వచ్చేది నాకు. ఎందుకు అంటే అది రూల్, డైరెక్ట్ ఎక్కేవచ్చు కదా అని నా థాటు. ఆయన ఏమంటాడు, నీ బాడీ కండిషన్ ఇక్కడ ఎలా ఉంది, -25లో ఎలా ఉంది, -30లో ఎలా ఉంది, అక్కడికి వెళ్ళి చూసుకొని మళ్ళీ వెనక్కి వస్తాడు బేస్ క్యాంప్కి. అమ్మా ఇదేదో డైరెక్ట్గా ఎక్కేస్తే అయిపోద్ది కదా అనేసి ఒక థాట్ వస్తుంది. 3 days బేస్ క్యాంప్లోనే నా ప్రాణం అంతా. అడిగారా అంటే మీరు కాకుండా నాలాగా ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఏమైనా ప్రాణహాని అంటే ఏమైనా అయ్యిందా, లైఫ్ డేంజర్ మీ ఎక్స్పీరియన్స్ లో అన్నట్టు ఏమన్నా మీకు తెలిసిన భాషలో? నేను ఒక్కడనే సబ్మిట్ చేశాను మేడం, నాతో పాటు సబ్మిట్కి ఎవరు రాలే. ఓకే, ఆ టైంలో ఈ వింటర్ సీజన్ లో ఫస్ట్ క్లైంబర్ గా నేనే రికార్డ్ వచ్చింది. అసలు వింటర్ సీజన్ లో అలో చేస్తారా? మరి ఎందుకు చేశారు? మా గైడ్ అన్నాడు, ఇలా మా గైడ్ రాకేష్ సార్ అని అన్నారు. సారు ఏమన్నారంటే, నువ్వు క్లైమ్ చేయగలవా అన్నారు. సార్ నేను చేస్తానో లేదో అక్కడికి వెళ్ళాక నాకు ఆ వెదర్ కండిషన్ బట్టి నేను ఆలోచించగలను, కానీ కంపల్సరీ అయితే సబ్మిట్ చేస్తాను సార్ అన్నాను. సబ్మిట్ ఎలాగని ఎన్ని కష్టాలు వచ్చినా చేసి వచ్చాను, సార్ కనిపించాను.
సార్ కానీ చాలా హగ్ హగ్ చేసుకున్నారు సార్. కిలిమంజరో అప్పుడా? మౌంట్ ఎల్బ్రూస్ మౌంట్ ఎల్బ్రూస్ అప్పుడే. Yeah. ఓకే డన్. వెళ్ళి హగ్ చేసుకున్నారు. నువ్వు -40లో ఎక్కావు, నువ్వు ఎవరెస్ట్ ఎక్కగలవు, నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నాయి అని చెప్పేసరికి నాకు ఎవరెస్ట్ ఎలిజిబిలిటీ ఫామ్స్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కటానికి నాకు 40 lakhs కావాలి మేడం, 40 లక్షల రూపాయలు. కానీ ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే మేడం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే వస్తాను మేడం. సో ఇప్పుడు ఎంతవరకు జమ చేసుకున్నారు? ప్రజెంట్ అయితే రీసెంట్గా మౌంట్ ఎల్బ్రూస్ ఎక్కాను మేడం, 15 days అవుతుంది అంతే. అంతే ఆ, సెటిల్ అయిపోయారా? 15 రోజులకి బాడీ అంతా సెట్ అయిందా? సెట్ అయింది మేడం. నేను వచ్చిన తర్వాత ఎన్ని డేస్ పడుతుంది? ఇప్పుడు మామూలుగా స్పేస్కి వెళ్ళిన వాళ్ళు సైంటిస్ట్ వాళ్ళంతా కిందకి నడవలేరు, ఆ గ్రావిటీ వల్ల వాళ్ళని మోసుకొని వస్తారు. అవునవును మేడం. వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. సో అలాగా ఆ సిచ్యుయేషన్స్ కి, ఆ ఆల్టిట్యూడ్స్ కి, ఆ టెంపరేచర్ కి మీకు ఎన్ని రోజులు పట్టింది నార్మల్ 3 days లో డౌన్కి వచ్చేసి డౌన్ కి వచ్చేసిన తర్వాత? స్పీడ్గా. కానీ దిగేటప్పుడు చాలా రిస్క్ తీసుకోవాలి మేడం. పర్వతం ఎక్కేటప్పుడు మనం ఇలా కిక్ చేస్తే లోపల దిగిపోతాయి క్రాంక్స్, గ్రిప్ తీసుకుని ఎక్కుతాం. కిందకి దిగేటప్పుడు ఇలా క్రాంక్ గ్రిప్ దొరకదు మేడం, దొరకదు. పైగా ఇది కొంచెం ఇట్లా జారిపోతుంది. జారిపోతుంది, అవును, విరిగే అవకాశాలు కూడా అవకాశాలు ఉన్నాయి. ఉంటాయి. మీ joints. అవును మేడం. ఓకే. మొత్తం ఇలా పడిపోతే ఇదంతా స్నో అయిపోతే చల్లగా అయిపోతాం. దేవుణ్ణి నమ్ముతారా మీరు? నేను భగవంతుని అంటే నమ్మకంతో చేస్తాను మేడం, ఖచ్చితంగా. సో దేవుని నమ్ముతారు. సో మామూలుగా అంటే ఇది ఒక సిల్లీ క్వశ్చన్ అని కాదు కానీ జనరల్ గా ఇప్పుడు పర్వతాల మీదే మనకి శివుడు ఉంటాడు. అవును అవును. శిఖరం అధిరోహిస్తూ ఉంటాడు, పర్వతాల్లోనే శివుడు ఉంటాడు. సో ఆ ఫీల్ అది అంత ఎత్తుకి ఎక్కినప్పుడు, అధిరోహించినప్పుడు ఆ ఫీల్, ఆ వైబ్రేషన్స్ ఏమైనా అనిపించాయా? పర్వతం ఎక్కిన తర్వాత నా ఆనందానికి హద్దులు లేవు మేడం. చాలా అంటే నాకు ఉన్న ఎనర్జీ మొత్తం భారత్ మాతాకి జై అని అరిసేసాను. అంత గట్టిగా జనగణమన కూడా స్లో ఇచ్చాను. అవునా? నేషనల్ అంతం పాడాను మేడం. ఆ వెదర్ కండిషన్కి నా వాయిస్ రావట్లేదు. ఆ వెదర్కి చలికి తట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు టీపీసీసీ అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడే నేను పర్వతం అధిరోహించాను. రేవంత్ రెడ్డి గారి ఫోటో అధిరోహించాను మేడం. ఇప్పుడు సార్ సీఎం అయ్యారు కాబట్టి సార్ ఖచ్చితంగా నన్ను దగ్గర పిలిచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేటట్టు నన్ను స్పాన్సర్ చేసి పంపిస్తారని ఒక చిన్న ఆశ. ప్రయత్నాలు చేస్తున్నారా? చేస్తున్నాను మేడం. ఈ రోజు యాక్చువల్లీ కలవటానికి వచ్చాము. దొరికిన బిజీ షెడ్యూల్ వల్ల సారు దొరకలేదు, మళ్ళీ రేపు అపాయింట్మెంట్ దొరకలేదు. ఓకే. సో డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఒక 40 లక్షలు కావాలి. సో ఆల్మోస్ట్ అన్ని మౌంట్ ఎవరెస్ట్ కావాల్సిన ఎలిజిబిలిటీస్ అన్ని మోతీ కుమార్ గారికి అయితే వచ్చేసాయి. దానికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సో ఇప్పుడు ఓన్లీ డబ్బులు. అవును మెయిన్. మమ్మీ డాడీ మేడం కూలి పనికి రోడ్డు మీద కొబ్బరి బొండాలు జామకాయలు అమ్మితేనే మేడం రూమ్ రెంట్ కట్టుకొని ఉంటున్నాం మేడం. సొంత ఇంటి స్థలం కూడా లేదు. కనీసం మా కలెక్టర్ గారికి 2 సార్లు లెటర్ ఇచ్చాను, అయినా సరే స్పోర్ట్స్ కేవలం ఇండియన్ ఫ్లాగ్ ని మౌంట్ ఎవరెస్ట్ లో పెట్టాలి అన్న ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ తోనే ఉన్నారు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా. సో దీని తర్వాత ఏంటి? నెక్స్ట్ మౌంట్ ఎవరెస్ట్ సబ్మిట్ చేస్తాను మేడం. అయిపోయిన తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటి చేస్తారు మీరు? డెఫినెట్లీ తెలుస్తుంది, ఆ పట్టుదల తెలుస్తుంది. మౌంట్ ఎవరెస్ట్ తర్వాత అధిరోహించిన తర్వాత నెక్స్ట్ అమ్మ నాన్నకి ఎలా అండగా ఉండాలనుకుంటున్నారు, ఎలా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? అసలు ఏం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మేడం. నేను BA బ్యాచిలర్ డిగ్రీ చేశాను. తర్వాత పీఈటీ ట్రైనింగ్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను మేడం. యాక్చువల్లీ ప్రైవేట్ జాబో కాంట్రాక్ట్ బేసికో ఏదో చేసుకోవచ్చు, కానీ కొంత గొప్పగా బతకాలి. నేను క్లైంబింగ్ చేయాలి. క్లైంబింగ్ చేసి ఇంకొంతమంది పిల్లలకి, కొంతమంది ఇండియన్ క్లైంబర్లని తయారు చేయాలి. కొంతమంది ఎవరెస్ట్ ఎక్కడానికి, రికార్డ్స్ బ్రేక్ చేయడానికి వాళ్ళకి నేను సపోర్ట్గా ఉంటాను. కోచ్, యా, క్లైంబర్ కోచ్. లేదంటే నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వర్క్ చేయడానికి నాకు అవకాశం ఉంది. కాబట్టి నేను వాళ్ళకి ఫిజికల్గా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పంపించాలనే ఒక గోల్ ఉంది నాకు. పంపిస్తాను ఖచ్చితంగా. మీ మీడియా ముందే అంటున్నాను మేడం, ఇంటర్నేషనల్ ఒక గోల్డ్ మెడల్ అయినా కొట్టిస్తాను మేడం. డెఫినెట్లీ. అండ్ మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన ఇండియన్గా అండ్ తెలుగోడిగా చెప్పాలంటే ఖచ్చితంగా మోతీ కుమార్ గారి పేరు డెఫినెట్లీ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మీకు ఎంతైతే మనీ కావాలో ఆ మనీ అంతా సర్దుబాటు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మీరేమైనా ప్రేక్షకులు చెప్పాలనుకుంటున్నారు? నేను ప్రేక్షకులు అంటే నాకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కొంత సపోర్ట్గా ఉండాలి మేడం వాళ్ళ ద్వారాగా.
అదేవిధంగా నాకు కనీసం ఉండటానికి ఇంటి స్థలం కూడా లేదు. ఇదే మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఎవరో వాళ్ళ హెల్పింగ్ ద్వారాగా మాకు కనీసం ఉండటానికి ఇల్లు అయినా వాళ్ళు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఎవరెస్ట్ ఎక్కాలనేది టార్గెట్ మేడం. ఈ కంపల్సరీ అది ఎక్కి వస్తాను మేడం. డెఫినెట్లీ. సో ఎన్నో లక్షలు, 18 లక్షల రెండింటికి కలిపి యా 18 లక్షలు. అసలు అంటే అమ్మ నాన్న ఆ పరిస్థితిలో ఉన్నా కూడా నీకు 18 లక్షలు దొరికాయి అంటే దేవుడి కృప. డెఫినెట్లీ. సో ఖచ్చితంగా 18 40 లక్షలు కూడా ఈజీగా దొరుకుతుంది. అమ్మగారు అంటారు, ఇవన్నీ గుట్టలెక్కటం ఇవన్నీ ఏంద్రా నువ్వు చక్కగా జాబ్ చేసుకొని ఏదైనా తోడుగా నీడగా ఉండొచ్చు అంటారు అమ్మగారు. అమ్మ అలా కాదు, మనం ఒక కొంచెం గొప్ప స్థాయిలోకి వెళ్ళి ఇంకో 10 మందికి హెల్ప్ చేయాలమ్మా. నేను బతుకుతా, నాకు శాలరీ ఎంతో కొంత 20-25 ఇస్తారు, బతుకుతా. కానీ ఇలా కాదు, ఇంకో 10 మందికి హెల్ప్ చేసేటట్టు బతకాలమ్మా అనేసి చెప్తే, సరేరా నువ్వైతే జాగ్రత్త. నేను పర్వతం ఎక్కడానికి వెళ్ళే ముందు మళ్ళీ వచ్చిన దాకా మా అమ్మ కనీసం సరిగ్గా అన్నం కూడా తిందు. అలాంటి సిచ్యువేషన్. ఎలా ఉంటది ఆవిడ? ఎందుకు వెళ్తావరా అని నన్ను గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అంత సిచ్యువేషన్లో. ఏం లేదు, అసలు ధైర్యంగా వెళ్ళిపోతారు. చాలా కాన్ఫిడెన్స్ ఉంది, యంగ్, ఎనర్జెటిక్ అండ్ ఫిజికల్ హెల్త్ వెరీ స్టామినా ఉంది. సో డెఫినెట్లీ అధిరోహిస్తారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి మా మోహన్ అన్నగారు నేను స్పాన్సర్ చేపిస్తాను మోతి అన్నారు. వాళ్ళ ద్వారా కానీ ఇంకెవరైనా సరే మేడం, నాకు ఎవరెస్ట్ సబ్మిట్ చేయడానికి వాళ్ళ సపోర్ట్ కావాలంతే. డెఫినెట్లీ మోహన్ నాయక్ గారు ఆల్రెడీ 5 లక్షల దాకా ఇచ్చి ప్రీవియస్లో చాలా హెల్ప్ చేశారు. ఇలానే ఇంకొంత హెల్ప్ చేసి మాత్రం డెఫినెట్లీ ఒక ఇండియన్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాడు అన్న హిస్టరీ ఉండిపోతుంది. సో డెఫినెట్లీ ఆల్ ద వెరీ బెస్ట్ మోతి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.